నమస్కారం హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పట్టణంలో ట్రాఫిక్ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. భక్తులను అలరించిన శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి శాంతి కళ్యాణం. ప్రభుత్వ పాఠశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాలకు విశేష స్పందన. పట్టణంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం దిశగా చేపట్టాల్సిన అంశాలకు తగు ప్రాధాన్యం ఇస్తామని ఇప్పటికే సిబ్బంది అవసరాన్ని గుర్తించి 10 మంది హోంగార్డులను తెనాలికి ఇవ్వడం జరిగిందని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తమ విధి నిర్వహణలో భాగంగా తెనాలిలో పర్యటించారు. డీఎస్పీ బండి జనార్దన్ రావు పట్టణ సీఐలు వెంటరాగా పట్టణంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉండే కూడళ్లను జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పరిశీలించారు. మెయిన్ రోడ్డు గాంధీ చౌక్, శివాజీ చౌక్ ప్రాంతాల్లో పర్యటించిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అనంతరం కొత్తపేటలో శిథిలావస్థకు చేరుకున్న పోలీస్ క్వార్టర్స్ ను పరిశీలించారు. కొన్ని దశాబ్దాలుగా పోలీస్ క్వార్టర్స్ తన ఉనికిని కోల్పోయి నిరుపయోగంగా ఉన్న గత పాలకులు పట్టి పట్టనట్టుగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తమ పర్యటనలో భాగంగా పోలీస్ క్వార్టర్స్ ను పరిశీలించడం ఒక్కింత చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తమ పర్యటనకు గల కారణాలను 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మీడియాతో పంచుకున్నారు. జిల్లాలో గతంలో కన్నా 30% క్రైమ్ రేటు తగ్గిందన్నారు. పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ చర్యల కార్యాచరణ దిశగా పలు కూడళ్లను పరిశీలించామని తెలిపారు. రౌడీ షీటర్లు కౌన్సిలింగ్ ప్రక్రియ ఓ నిర్దిష్టమైన విధానమన్నారు. పట్టణంలో కొన్ని సమస్యల పరిష్కారం కేవలం పోలీస్ శాఖతోటే పరిష్కారం కావని విభిన్న శాఖలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్పీ పట్టణ పర్యటనలో డీఎస్పీతో పాటుగా పట్టణ సీఐలు, రూరల్ సీఐ సిబ్బంది ఉన్నారు. ట్రాఫిక్ కూడా కొంచెం సమస్యలు ఉంది కాబట్టి ట్రాఫిక్ కూడా ఈ గాంధీ చౌక్, శివాజీ చౌక్, ఈ మార్కెట్ రోడ్డు ఇదన్నీ కూడా ఒకసారి చూస్తాము. అంటే సొల్యూషన్ ఏంటి, ఇది ఏం చేయగలుగుతామని చెప్పేసి జస్ట్ ఒకసారి సరదాగా చూసుకొని తర్వాత ఈ పాత మన ఓల్డ్ క్వార్టర్స్ కూడా ఉంది, కొంచెం పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఓల్డ్ క్వార్టర్స్ కూడా కొంత ఉంది. ఒకసారి అన్నీ రివ్యూ చేసుకొని వెళ్తామన్న ఉద్దేశంతో పాటు ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. అది దాని గురించే మాట్లాడుతున్నాను. గుంటూరులో ఇప్పుడు ఆల్మోస్ట్ ఉన్న ఒక 16 సిగ్నల్లో ఆల్మోస్ట్ 7 సిగ్నల్స్ స్టార్ట్ అయింది లాస్ట్ 1 వీక్లో. అదేవిధంగా ఇప్పుడు గుంటూరు కూడా ఈ సిగ్నల్స్ గురించి కూడా ఇప్పుడు డిస్కషన్ చేయడం జరిగింది. కొన్ని సిగ్నల్స్ పరంగా కూడా కొన్ని పర్సూట్ చేస్తాము. ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. గుంటూరులో మెల్లగా మెటీరియలైజ్ అవుతుంది, త్వరగా తెనాలిలో కూడా మెటీరియలైజ్ చేస్తాం. ఈవెన్ ఇప్పుడు పెడుతున్న సీసీ కెమెరాస్లో కూడా మెయింటెనెన్స్తో పాటు కలిపి పెట్టమని చెప్పేసి కొన్ని మనం చెప్తున్నాం. ఎందుకంటే మనం ప్రతిసారి మనం మానిటర్ చేయలేము. మెయింటెనెన్స్తో పాటు కొన్ని పే చేసేసామంటే వాళ్ళు ఎవ్రీ 2 months ఒకసారి వాళ్ళు చూసుకున్నారంటే మెయింటెనెన్స్ కూడా మనకు కంటిన్యూస్గా అవుతుంటాయి. అండ్ ఇప్పుడు రీసెంట్గా మనం 12 members ఇవ్వడం జరిగింది ట్రాఫిక్కి. అది డిఎస్పీ గారు స్పెసిఫిక్గా అడిగారు, ట్రాఫిక్ కొన్ని ఇబ్బంది అవుతుంది, ఒక 10 to 12 హోమ్ గార్డ్స్ వరకు ఇచ్చారంటే బాగుంటాయినప్పుడు 10 హోమ్ గార్డులు మనం ఇమీడియట్గా ఇవ్వడం జరిగింది. దానివల్ల కొన్ని పీక్ టైంలో వాడుతున్నాము. కొన్ని మ్యాన్ పవర్ ఇష్యూస్ కూడా ఉన్నాయి కాబట్టి ఉన్న దాంట్లో ఒక 10 మంది ఇవ్వడం జరిగింది. వాళ్ళు రెగ్యులర్గా ట్రాఫిక్ చూసుకుంటున్నారు. కంటిన్యూ అవుతాయి. ఇప్పటివరకు ఎవరెవరు రావట్లేదో వాళ్ళపైన కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. అంటే కొంతమంది రెగ్యులర్గా రావడము, కొంతమంది రాకపోవడం అనేది కొంత స్టార్టింగ్లో ఉంటుంది. ఇప్పుడు కొంచెం స్పెసిఫిక్గా చూస్తున్నాము. వాళ్ళపైన ఉన్న కేసెస్ కూడా కొన్ని సెలెక్ట్ చేస్తూ వాళ్ళ కన్విక్షన్ త్వరగా వచ్చినట్టు ఆ ప్రాసెస్ కూడా కొన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో స్పెసిఫిక్గా రౌడీ షీటర్స్ పైన స్పెసిఫిక్గా ప్లానింగ్ అనేది కొన్ని చేసుకున్నాము. కమింగ్ డేస్లో కొన్ని రిజల్ట్స్ కనిపిస్తాయి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఒకే చోట సమావేశం కావడం ద్వారా విద్యార్థుల విద్యా ప్రమాణాలు, మానసిక, శారీరక స్థితిగతులు ఇలా అనేక కోణాలు తెలుసుకోవడంతో పాటు ఎలాంటి మాదక ద్రవ్యాలకు లోను కాకుండా వారిలో అవగాహన పెంచడానికి సదస్సు దోహదపడిందని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశాలను ఏర్పాటు చేసి కార్యాచరణలో భాగంగా స్థానిక చెంచుపేటలోని కోగంటి శివయ్య మున్సిపల్ హైస్కూల్ ప్రాంగణంలో మున్సిపల్ కమిషనర్ బి శేషన్న అధ్యక్షతన శనివారం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమ ప్రాధాన్యతను మున్సిపల్ కమిషనర్ బి శేషన్న వివరించగా ముఖ్య అతిథి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ హైస్కూల్ విద్యను అభ్యసించే విద్యార్థులు విద్య పట్ల ఆసక్తి పెంచుకుని ఉన్నతంగా రాణించాలి అన్నారు. ఎటువంటి మత్తు పదార్థాల జోలికి వెళ్లొద్దన్నారు. మాదక ద్రవ్యాల వ్యసనం ఉత్తమ భవిష్యత్తుకు ప్రమాదకరంగా తయారవుతుందని విద్యార్థులకు సూచించారు. అనంతరం విద్యార్థుల చేత మాదక ద్రవ్యాల జోలికి వెళ్లబోమని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం, ఎంఈఓ జయంత్, ఆ ప్రాంత వార్డు కౌన్సిలర్లు మానసారెడ్డి, అరుణ, స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సో మనం ఈరోజు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి టీచర్స్
తర్వాత పేరెంట్స్ మీటింగ్ అనేది ఈరోజు అరేంజ్ చేయడం జరిగింది. దీంట్లో వాళ్ళు స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ అన్ని కూడా డిస్కషన్ చేయడం జరిగింది. ఈరోజు పేరెంట్స్ తర్వాత పిల్లలు తర్వాత టీచర్స్ అందరూ ఒకే చోట ఉండడము ఇది ఒక ఆపర్చునిటీగా తీసుకొని మత్తు పదార్థాలకు సంబంధించిన ఒక అవగాహన కల్పించడానికి కూడా ఇది ఒక బేసిక్ ఆపర్చునిటీగా తీసుకోవడం జరిగింది. దాంట్లో ఒక భాగంగా మన పోలీస్ తరపు నుంచి కూడా మనం ఓత్ తీసుకోవడం జరిగింది. మత్తు పదార్థాలకు దూరంగా ఉందామని చెప్పేసి ఓత్ తీసుకొని వాళ్ళకి చిన్న ఒక అవేర్నెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది బాగా మన మున్సిపల్ కమిషనర్ తరపు నుంచి కూడా బాగా అరేంజ్ చేశారు. ఇతర ప్రముఖులకు ఇచ్చేటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు అందరికీ నమస్కారములు. పిల్లలకు ఆశీస్సులు. ప్రింట్ ఎలక్ట్రానిక్ వారు మంచి కవరేజ్ కోసం వచ్చారు, వారికి కూడా కృతజ్ఞతలు. మన తెనాలి పట్టణంలో మున్సిపల్ స్కూల్స్ 7 హై స్కూల్స్ ఉన్నాయి సార్. అన్నింటిలో కూడా మంచి సంఖ్య ఉంది. అన్ని విషయాల్లో కూడా మంచిగా ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఈ యొక్క మున్సిపల్ స్కూల్స్ నుంచే మన తెనాలి పట్టణంలో ఎంతోమంది చదువుకొని గొప్పవాళ్ళు సార్. వివిధ హోదాలలో వాళ్ళు ఈరోజు ఉన్నారు. మెగా ప్రోగ్రామ్ చేయండి అనేసి ఆదేశాలు ఇస్తే మన ప్రాంతంలో అన్ని స్కూళ్ళలో కూడా యొక్క ప్రోగ్రాం జరుగుతుంది. మార్కులతో పాటు అతని యొక్క మానసిక శారీరక ఉల్లాసపరమైనటువంటి విషయాలన్నిటికి సంబంధించి కూడా ఆ యొక్క ప్రోగ్రాం స్టార్ట్ ఉంది. సో ఈరోజు పేరెంట్స్ అందరూ కూడా చాలా మంది వచ్చారు సార్. ఒక్కసారి పేరెంట్స్ ఎవరు వచ్చారో చేతెత్తాలమ్మా, ఎందుకంటే గౌరవ ఎస్పీ గారు శ్రీ ఆది శంకరాచార్య సహిత అభయహస్త సుబ్రహ్మణ్య స్వామి చతుర్థ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్న క్రమంలో శనివారం స్వామివారికి విశేష అభిషేక పూజలు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణ మహోత్సవం విశేషంగా నిర్వహించారు. తెనాలి మండలంలోని పెదరావూరు గ్రామ శివారులో వేంచేసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రంలో శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి దివ్య ఆశీస్సులతో సుబ్రహ్మణ్య షష్ఠి పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. స్వామివారికి విశేష అభిషేక పూజలు నిర్వహించారు. క్షేత్ర నిర్వాహకులు సుబ్రహ్మణ్య శర్మ మాట్లాడుతూ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించినట్టుగా తెలిపారు. చింతపల్లి దత్తు శర్మ, శుభం శర్మ, రామకృష్ణ నరసింహమూర్తి కళ్యాణ పూజలు నిర్వహించినట్లుగా వివరించారు. ఈ విశేష కార్యక్రమంలో గ్రామ నాయకులు పాలడుగు సురేంద్ర, శ్రీ మహావిద్యాపీఠం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని భక్తులకు విశేషంగా అన్న ప్రసాద వితరణ చేశారు. సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినం ప్రాధాన్యత క్రమంలో మండలంలో ఎరుకులపూడి గ్రామంలో వేంచేసి ఉన్న ఓం శ్రీ బాలశివ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం ప్రాంగణంలో స్వామివారికి విశేష అభిషేక పూజలు నిర్వహించారు. శ్రీ కార్తికేయ అనుగ్రహ దివ్య క్షేత్రంగా విరాజిల్లుతున్న సుబ్రహ్మణ్య స్వామికి మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు విశేషంగా పాల్గొని అభిషేక పూజలు నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అలంకారం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆలయ వ్యవస్థాపకురాలు శ్రీకృష్ణ స్వామి ఆధ్వర్యంలో శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి శాంతి కళ్యాణం 25వ వార్షిక మహోత్సవాలు భక్తులు విశేషంగా ఆకట్టుకున్నాయి. వార్షిక ఉత్సవాల సందర్భంగా భక్తులకు అన్న సందర్భన ఏర్పాటు చేశారు. ఆలయ కార్యదర్శి తటవర్తి శ్రీనివాస చక్రవర్తి కార్యక్రమాలు పర్యవేక్షించారు. శ్రీ కార్తికేయ అనుగ్రహ దివ్యక్షేత్రము ఎరుకలపూడి, తెనాలి మండలం, గుంటూరు జిల్లా ఎరుకలపూడి గ్రామంలో వేంచేసి ఉన్న ఓం శ్రీ బాలశివ సుబ్రహ్మణ్య స్వామివారి దివ్యక్షేత్రమైనటువంటి శ్రీ కృష్ణస్వామివారిచే ప్రదర్శించబడిన బాలశివ సుబ్రహ్మణ్య స్వామివారికి మార్గశిర శుద్ధ షష్ఠి సందర్భముగా ఈరోజు స్వామివారికి ప్రత్యేకంగా స్వామివారికి పంచామృత అభిషేకాలు మరియు విశేష ద్రవ్యాలతో స్వామివారి కావడి సేవలు జరిగి ఉన్నవి. అలానే స్వామివారికి శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి శాంతి కళ్యాణ వార్షిక మహోత్సవము అత్యంత వైభవపేతంగా జరిగినవి. స్వామివారిని అందరూ కూడా భక్తులు దర్శించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి అన్నదానాన్ని కూడా స్వీకరించి వెళ్ళవలసిందిగా ప్రార్థిస్తున్నాము. ఈరోజు సుబ్బారాయుడు షష్ఠి సందర్భంగా శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి శాంతి కళ్యాణ మహోత్సవము జరుగుతున్నది. కావున భక్తులందరూ కూడా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి దివ్య ఆశీస్సులు పొందగలరని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలను సరిచేసి నాణ్యమైన విద్యా ఉన్నత ప్రమాణాలే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం మంత్రి నారా లోకేష్ బాబుల లక్ష్యమని, ఈ ఆలోచనతోనే ఈ మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ ఆత్మీయ సమావేశం కార్యక్రమం రూపొందిందని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు అన్నారు.
వేమూరు నియోజకవర్గం కొల్లూరులోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ ఆత్మీయ సమావేశానికి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే నక్క ఆనందబాబు విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ కుటుంబ బాధ్యతలు తీర్చిదిద్దడంలో తల్లి పాత్ర గణనీయమైందని, పిల్లలను తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. ప్రభుత్వం విద్య కోసం లక్షల కోట్లు ఖర్చు చేస్తుందని అవి సక్రమంగా సద్వినియోగం అవుతున్నాయో లేదో తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో విద్యారంగ వ్యవస్థలో సమూల మార్పులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చర్యలు తీసుకున్నారని, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా వారిని పాఠశాలకు పంపించే విషయంలో శ్రద్ధ చూపాలని ఆనందబాబు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని, విద్యార్థులు తల్లిదండ్రులు గౌరవించడం, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ మహిళల పట్ల గౌరవంగా మెలిగేలా విద్యా బుద్ధులు నేర్పి ఉన్నత శిఖరాలు అధిరోహించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించి విద్యార్థుల్ని తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుని మంచి దారిలో నడపాలని ఉపాధ్యాయుల్ని కోరుకుంటున్నానన్నారు. పేదరికం వల్ల ఏ ఒక్క విద్యార్థి చదువు ఆగిపోకుండా చూసుకోవడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం బాధ్యత అని, విద్యార్థులందరూ చక్కగా విద్యను అభ్యసించి మంచి భవిష్యత్ ఏర్పరచుకుని సమాజానికి సేవ చేయాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే ఆనందబాబును ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ రమావతి విజయ, ఎంపీపీ కమ్మెల నాంచారమ్మ, మాజీ ఎంపీపీ మైనేని మురళీకృష్ణ, రాఘవరావు, విద్యా కమిటీ చైర్మన్ కొమ్ము తులామన్, ప్రధానోపాధ్యాయులు నాగపాప, ఉషాకుమారి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తల్లిదండ్రులకి అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. చిన్నారులందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇది ఒక బృహత్తర కార్యక్రమం. నారా చంద్రబాబు నాయుడు గారి మస్తిష్కంలో నుంచి వచ్చినటువంటి ఆలోచన. విద్యా వ్యవస్థ అనేది కార్పొరేట్ శక్తుల్లోకి వెళ్ళి వాళ్ళ చేతుల్లో బందీ అయిపోయింది. ప్రభుత్వ విద్యా వ్యవస్థ అనేక ఒడిదుడుకుల మధ్య ఇబ్బంది పడతా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో 6 నెలల క్రితం అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఈ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా సరిచేయాలి, ప్రభుత్వ విద్యా వ్యవస్థని పటిష్టం చేయాలి, పేదవాడికి ముంగిటికి నాణ్యమైన విద్య, క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రతి పేదవాడికి కూడా అందించాలనే ఒక లక్ష్యం. వాళ్ళు ఏ విధంగా జీవనం కొనసాగిస్తున్నారనే దాని మీద కూడా మీరు దృష్టి పెట్టడానికి ఈ మీటింగ్స్ అనేది రాబోయే రోజులు ఎంతో దోహదపడతా ఉంటాయి. ఇది మొట్టమొదటి మీటింగ్. ఇది రెగ్యులర్గా జరుపుకోవాల్సిన అవసరం ఉంది, రెగ్యులర్గా మదింపు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ స్కూల్లో భోజనం ఎలా ఉంది, పిల్లలకు అందించే మధ్యాహ్న భోజనం ఏ విధంగా క్వాలిటీ ఉంటుందా లేదా అనేది చెక్ చేసుకునే అవసరం మీకు ఉంది, ఆవశ్యకత ఉంది. అదేవిధంగా మౌలిక వస్తువులు స్కూళ్ళల్లో ఏ విధంగా కల్పిస్తూ ఉన్నారు, ఉన్నటువంటి మౌలిక వస్తువులు సరిపోతాయా, సరిపోతే ఇంకేం అవసరం ఉంది, ఏం అవసరం ఉందనేది మీరందరూ కూడా గుర్తించి ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయుల ద్వారా కానీ ఎస్ఎంసీ ద్వారా కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చు, దాతల దృష్టికి తీసుకురావచ్చు. ఎవరైనా సరే నాబట్టాలు కూడా వాటిని సహకరించడానికి చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ మంచి కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుట్టాం. ఈ హై స్కూల్ యొక్క చరిత్ర ఎందుకంటే నాకు చెప్పారు నా హిస్టరీ. మరి 3 సార్లు మీ అందరి ఆశీస్సులతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యా, మంత్రిగా పనిచేశాను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. ఈ స్కూల్లో అనేక కార్యక్రమాలకు నేను అతిథిగా విచ్చేసా. ఈ స్కూల్లో ఉన్నటువంటి పరిస్థితులు చాలా చక్కగా ఉంటాయి. పూర్వ విద్యార్థుల సహకారం ఉంటుంది స్కూల్కి. ఇంకా ప్రభుత్వ పరంగా రావాల్సిన సహకారం కూడా ఖచ్చితంగా అందించే విధంగా అన్ని విధాలుగా నేను తోడ్పాటు అందిస్తాను. ఈ స్కూల్కి మంచి ప్లే గ్రౌండ్ కూడా ఉంది. గతంలో నేను అధికారంలో ఉన్నప్పుడు దానికి మినీ స్టేడియం కూడా ఆ రోజు నేను చివరిలో శాంక్షన్ చేయించాం. అది తర్వాత గవర్నమెంట్ మారటం అది అటకెక్కింది ఆ స్కీము. ఈ 5 ఏళ్ల కాలంలో ఈ కాంపౌండ్లోనే మినీ స్టేడియం నిర్మాణానికి కూడా నేను ఖచ్చితంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇస్తున్నాను. నమ్మిన సిద్ధాంతం కోసం జీవితకాలం పనిచేసిన కమ్యూనిస్టు యోధుడు పర్చూరి నాగేశ్వరరావు అని పలువురు సిపిఎం నాయకులు నాగేశ్వరరావుకు ఘనంగా నివాళి అర్పించారు. పట్టణంలోని చెంచుపేటలో గల ప్రజా సంఘాల కార్యాలయంలో శనివారం కామ్రేడ్ పరుచూరి నాగేశ్వరరావు వర్ధంతిని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో పలువురు స్థానిక సిపిఎం నాయకులు నాగేశ్వరరావు చిత్రపటం చెంత పువ్వులుంచి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు కమ్యూనిస్టు పార్టీ ద్వారా చేపట్టిన ఉద్యమాల్ని, పోరాటాల్ని గుర్తు చేసుకున్నారు. అమృతలూరు గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన పరుచూరి నాగేశ్వరరావు విద్యార్థి దశలోనే
కమ్యూనిస్టు భావజాలానికి ఆకర్షితులై ఇంటర్ విద్యను మధ్యలో నిలిపివేసి కమ్యూనిస్టు పార్టీలో చేరారని ఎప్పటి నుంచి తమ ఉద్యమ స్ఫూర్తిని చాటుకుంటూ పార్టీ అప్పగించిన అనేక పదవులకు వన్నె తెచ్చారని వక్తలు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం నాయకులు ములక శివసాంబిరెడ్డి, మంగళగిరి వెంకటేశ్వర్లు, షేక్ హుస్సేన్ వలీ తదితర పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. కమ్యూనిస్టు ఉద్యమానికి, రాష్ట్ర కమ్యూనిస్టు ఉద్యమానికి పేరుగాంచినది ఈ జిల్లాలో పుట్టిన, ఈ జిల్లాలో ఉద్యమాలు నిర్వహించినటువంటి ఎందరో నాయకులు రాష్ట్ర నాయకులుగాను, అఖిల భారత సిపిఎం నాయకులుగాను అంచెలంచెలుగా ఎదిగారు. ఈ జిల్లాలో ఎన్నో పోరాటాలు జరిగినాయి. ఆ పోరాటాల్లో బలిదానమైన వాళ్ళు ఉన్నారు, ఆ పోరాటాల్లో జైలు పాలైన ఉన్నారు, ఆ పోరాటాల్లో ఆస్తులను పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఎన్ని నిర్బంధాలు వచ్చినా ఆ నిర్బంధాలన్నింటినీ తట్టుకుని ఈ జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమం నిలబడింది. ఈ జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమం ఇక్కడే కాకుండా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సాయుధ రైతాంగ తెలంగాణ పోరాటానికి కూడా ఇక్కడుండేటువంటి నాయకులు, కార్యకర్తలు ప్రత్యక్షంగా ఆ పోరాటంలో పాల్గొని ఇక్కడి నుంచి మందులు, ఆహార పదార్థాలు తీసుకెళ్ళి అక్కడ తుపాకీ బట్టి, ఆయుధాన్ని బట్టి పోరాటం చేసినటువంటి వాళ్ళు, అందుట్లో చనిపోయినటువంటి వాళ్ళు, అందుట్లో రకరకాలైనటువంటి బాధ్యత నిర్వహించిన వాళ్ళు ఉన్నారు. కొరియర్లుగా పనిచేసినటువంటి వాళ్ళు, డెన్నులకు కాపలా కాసినటువంటి వాళ్ళు. అలాంటి వారిలో ఈ ప్రాంతం నుంచి వెళ్ళినటువంటి పర్చూరి నాగేశ్వర గారు ఒకరు. బ్రిటిష్ పాలకులకి దొరకకుండా అజ్ఞాతవాసం తప్పించుకుని తను తాను కాపాడుకున్నటువంటి వ్యక్తి పర్చూరి నాగేశ్వర గారు. అందుకని వాళ్ళందరికీ కూడా పర్చూరి నాగేశ్వర గారి జీవితం చాలా ఆదర్శవంతం. తాను నమ్మిన సిద్ధాంతం కోసం, ఆశయం కోసం తాను నిలబట్టమే కాకుండా తన కుటుంబాన్ని, కుటుంబ సభ్యులను కూడా ఆ రకంగా తీర్చిదిద్దాడు. ఆయన భార్య కూడా టీచర్గా పనిచేస్తూ కమ్యూనిస్ట్ ఉద్యమానికి ఎంతో ఉపయోగపడింది. పర్చూరి నాగేశ్వర గారి బిడ్డ ఆయన డాక్టర్ అయ్యి కూడా నెల్లూరులో ఉండేటువంటి ప్రజా వైద్యశాలలో పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారు. అమర్తలూరు మండలం అమర్తలూరులో పుట్టి మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టినా కానీ పేదల కోసం, దళితుల కోసం, వ్యవసాయ కార్మికుల హక్కుల కోసం పోరాడి చివరి వరకు ఆయన ప్రజా ఉద్యమంలో నిలబడ్డారు. 50 సంవత్సరాల పైగా కమ్యూనిస్టు ఉద్యమంతో మమేకమై ఈ తెనాలి ప్రాంతంలో వ్యవసాయ కార్మిక ఉద్యమానికి ఆయన ఊపిరి ఊదారు. ఈ తెనాలి ప్రాంతంలో వ్యవసాయ కార్మిక సంఘం, రైతాంగ ఉద్యమం, అట్లాగే కార్మిక ఉద్యమంలో కూడా ఆర్టీసీ, డాల్ మిల్లు అన్ని ఉద్యమాల్లో కూడా ఆయన సారథ్యం వహించి ఈ ఉద్యమాలను నిర్వహించడం కూడా చాలా గొప్ప విషయం. అటువంటి ఆయన స్ఫూర్తితో ఈనాడు మేము కూడా అదే బాటలో ఉద్యమాలని నిర్వహిస్తూ ఆయన ఈ 23వ వర్ధంతి సందర్భంగా సిపిఎం పార్టీ తరఫున ఆయనకి ఘనమైన నివాళులర్పిస్తూ జోహార్లు తెలియజేస్తుంది. దేశాన్ని రక్షించుకునే జాతిలో పుట్టిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ సమాజం చేతైతే తాను ఎసరించుకోబడ్డాడో చివరకు అదే సమాజానికి ఒక దిక్సూచిగా మారి సమాజ అభివృద్ధికి తమదైన తోడ్పాటు అందించారని, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని ప్రముఖ దళిత ఉద్యమ నేత కత్తి పద్మారావు శుక్రవారం సాయంత్రం తెనాలి చెండావూరు తోటలోని మదర్ తెరిసా నగర్లో జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభలో అన్నారు. తెనాలి చెండావూరు తోట మదర్ తెరిసా నగర్లో శుక్రవారం రాత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన కత్తి పద్మారావు అశేషంగా పాల్గొన్న దళిత సంఘ యువతను ఉత్తేజపరుస్తూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేక ఒడిదుడుకులను అధిగమిస్తూ అంచెలంచెలుగా ఎదిగిన వైనాన్ని పద్మారావు తమదైన శైలిలో వివరించారు. దేశాన్ని రక్షించుకునే జాతిలో పుట్టిన అంబేద్కర్ బాల్యంలో ఏ సమాజం చేత ఎసరించుకొనబడ్డాడో చివరికి అదే సమాజానికి దిక్సూచిగా మారారని, ఉన్నత విద్య అనంతరం మేధావిగా ప్రపంచవ్యాప్తంగా కీర్తిని ఆర్జించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని దళిత యువత ముందుకు సాగాలని ప్రబోధించారు. మన్నో ప్రభాకర్ అధ్యక్షత జరిగిన సభలో పలువురు దళిత నాయకులు పాల్గొన్నారు. సైనికాధ్యక్షుడు, భారతదేశాన్ని నడిపించినటువంటి వాడు, భారతదేశాన్ని నడిపించిన సైన్యంలో పుట్టినటువంటి వాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని చిన్నరావూరు తోటలో వేయడం, ఆ వేసిన వారందరూ కూడా చరిత్రలో నిలబడిపోతారు. వారి విగ్రహాలు కూడా వాడు మరణించినాక వేయదగిన వారు, అంతటి వారు వీరు. దగ్గర 2000 బస్తాలు బియ్యం ఇచ్చి ఎవరో ఒక ఆయన లారీ బియ్యం తీసుకొస్తే అప్పుడు రాయపాటి శ్రీనివాసు, ఈ లారీ వెనక్కి తిప్పండి, మా వాళ్ళని మేము కాపాడుకోగలం అని చెప్పినటువంటి మహోన్నతుడు
కులైన జాతుల్లో మనం పుట్టాం. ఆయన చూడండి 1,50,000 రూపాయలు అంటే ఈ రోజుల్లో ఒక విగ్రహం కోసం ఇచ్చాడంటే ఆ విగ్రహంలో ఏముంది? ఒక నీతి ఉంది, నిజాయితీ ఉంది, వ్యక్తిత్వం ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన చదువులు, ఆయన ఇన్ఫినిటీ స్కూల్లో ఆయన 10th క్లాస్ పాస్ అయ్యి, ఇంటర్మీడియట్ పాస్ అయ్యి, బిఏ చదవడం కోసం ఆయన ఆ రోజుల్లోనే ఇంగ్లీష్ భాషలో అనర్గళమైనటువంటి భావన చాతుర్యంతో మిల్టన్ని. పేరెంట్స్కు టీచర్స్కు మధ్య గల సత్సంబంధాలు విద్యార్థి యొక్క విద్యా పురోభివృద్ధికి ఎంతగానో తోడ్పాటు అందిస్తాయని తెనాలి మండలం పెదరావూరు గ్రామ జెడ్పీ పాఠశాల హెచ్ఎం పి సరళ అన్నారు. తెనాలి మండలం పెదరావూరు జెడ్పీ పాఠశాలలో శనివారం పేరెంట్స్ టీచర్స్ సమావేశం స్కూల్ హెచ్ఎం పి సరళ అధ్యక్షత నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాకి రమాదేవి, పి వేణుబాబు, స్కూల్ పూర్వ విద్యార్థులు ఎదర వెంకట పూర్ణచంద్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలోని 15వ వార్డు పరిధిలో గల వాసిరెడ్డి లక్ష్మీపతి మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాల నందు శనివారం పేరెంట్స్ టీచర్స్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి వార్డు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో పలు పోటీలు నిర్వహించారు. పేరెంట్స్ టీచర్స్ సమావేశం ప్రభుత్వం వినూత్న ఆలోచనకు ఆలంబనగా పాఠశాలలో ప్రాధాన్యతను చాటుకుంది. తెనాలి పట్టణంలోని చంద్రావూరు 15వ వార్డు పరిధిలో గల వాసిరెడ్డి లక్ష్మీపతి మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాలలో శనివారం నిర్వహించిన పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో వార్డు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రాంగణంలో వివిధ రకాల క్రీడలు, రంగవల్లుల పోటీలు నిర్వహించారు. స్కూల్ ఉపాధ్యాయులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. తెనాలి బురిపాలెం రోడ్లోని మహాప్రస్థానం కమిటీ కార్యవర్గ సభ్యులు, జీడీసీసీ బ్యాంక్ తెనాలి శాఖ విశ్రాంతి ఉద్యోగి, తెనాలి చంద్రావులోని సోమేశ్వర ఆలయ పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన చెరుకూరి సుబ్బారావు వయోభారంతో శుక్రవారం ఉదయం తుది శ్వాసను విడిచారు. కొల్లూరు మండలం రావికంపాడు గ్రామంలో జన్మించిన చెరుకూరి సుబ్బారావు చంద్రావూరులో తన జీవనాన్ని కొనసాగిస్తున్నారు. తమదైన విధానంలో సామాజిక సేవలు అందించిన సుబ్బారావు మృతి పట్ల ఆయన అభిమానులు సంతాపం వ్యక్తం చేయగా ఆదివారం చంద్రావూరు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించినట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు. మండల కేంద్రం దుగ్గిరాల నిమ్మగడ్డ ఫౌండేషన్ జిల్లా పరిషత్ బాలుర పాఠశాల ప్రాంగణంలో శనివారం మెగా పేరెంట్స్ టీచర్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిపిఓ మండల ప్రత్యేక అధికారి బి సాయిబాబు హాజరయ్యారు. తొలుత పాఠశాల ప్రాంగణంలో ఉన్న సరస్వతీదేవి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో ఉన్న వేదికపై నిర్వహించిన సమావేశానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలసుందరం అధ్యక్షత వహించారు. మండలంలో మొత్తం 58 పాఠశాలలో సమావేశాలు జరుగుతున్నట్టు అధికారులు తెలిపారు. వక్తలు వేదిక వద్ద ఉన్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంపీపీ షేక్ జబిన్, మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, జెడ్పీటీసీ సభ్యురాలు మేకతోటి అరుణ, గ్రామ సర్పంచ్ బాణావత్ ఋషిభాయ్, రాష్ట్ర వాణిజ్య భాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, మాజీ ఎంపీపీ వెనిగల శ్రీకృష్ణ ప్రసాద్, నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు వల్లూరు నరసింహారావు, మండల విద్యా వనరుల అధికారి కాజా లక్ష్మీనారాయణ, ఎంపీడీఓ శ్రీనివాసరావు, తహసీల్దార్ సునీత, మండల యువత నాయకులు దేవరపల్లి చంటి, విశ్రాంత ప్రొఫెసర్ బి లలితా ప్రసాద్, పిహెచ్సి వైద్య అధికారి సి ఇందిరా, విద్యార్థి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పిల్లలందరికీ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారు బాపట్లలో ఈ యొక్క కార్యక్రమంలో వాళ్ళు కూడా మొదలుపెట్టి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారంటే ఈ యొక్క కార్యక్రమం అనేది ఎంత అవసరం అనేది రేపు ఇప్పుడున్నటువంటి పిల్లలే రేపు భావి భారత పౌరులు అనేది ఆ ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అదే మన విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్రం అంతటా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కి హాజరైన విద్యార్థులకు, తల్లిదండ్రులకు, టీచర్స్కి, స్టేజ్ని అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాన్ని. విద్యావంతులు కావాలని కోరుకుంటున్నాను. ఉపాధ్యాయులు చెప్పే మంచి విద్యను పిల్లలు అర్థం చేసుకొని చదువుకోవాలి. పేరు పేరున నా ధన్యవాదాలు. ఏర్పాటు చేసిన ఈ అధికార కార్యక్రమం ఏదైతే ఉందో, పేరెంట్ టీచర్ మీట్ అనేది చాలా అరుదుగా చూస్తూ ఉంటాము. ఎందుకంటే మా టైంలో అంటే 1980s 1990s టైంలో గవర్నమెంట్ స్కూల్స్ తప్ప ప్రైవేట్ స్కూల్స్ చాలా అరుదుగా ఉండేవి. ఎక్కడో 1-2 ఉండేవి, కానీ ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు పెద్దగా. మీరు టార్గెట్ పెట్టుకోండి. ఈసారి మనకి 50 మార్కులు వస్తే దానికి
70 మార్కులు ఎలా సాధించాలా అనే దానిపై మీరు దృష్టి పెట్టుకోండి. మీకు మీరే కాంపిటేటర్గా మారండి. ఆ టైంలో ఏంటంటే స్వర్గీయ మా తండ్రి గారు ఉండేవాళ్ళు, గ్రామ పెద్దలందరూ కూర్చుని మరి హెచ్ఎం గారిని పిలిచి ఏ సబ్జెక్ట్కి ఏ టీచర్ కావాలంటే ఎవరైతే బాగా చేస్తారు, ఈ జిల్లాలో ఎవరు ఉండాలని, మంచి టీచర్స్ ఎవరు ఉండాలని చెప్పేసి ఆ రోజు కూర్చుని మాట్లాడుకుని హెచ్ఎం గారు సలహా తీసుకుని ఆ కన్సల్ట్ టీచర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కూడా మాట్లాడి దుగ్గిరాలు తీసుకొచ్చి దుగ్గిరాల హై స్కూల్లో మరి వాళ్ళు అపాయింట్ చేయడం జరిగింది. చాలా మందిని కూడా జిల్లా పరిషత్ ద్వారా ఉద్యోగులు అంటే టీచర్స్కి మనందరం కలిసి కూడా ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి మనందరం కూడా చాలా అదృష్టం. ఎందుకంటే ఇందాక ఒక తల్లి చెప్పింది, మా పిల్లలతో మేము ఇంతవరకు కూడా సమయాన్ని గడపలేదు, మాకు ఎప్పుడు కూడా పనులే సరిపోతున్నాయని. కానీ ఈ రోజున ఇలాంటి కార్యక్రమం చాలా అదృష్టకరంగా భావించాలి. మరి ఒక తల్లి మరి స్కూల్కి పంపిస్తున్నారు అంటే ఆ పిల్లలు స్కూల్కి వస్తున్నారో రావట్లేదో ఒకసారి గమనించండి. విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల పట్ల సానుకూల దృక్పథం ఏర్పడేందుకు ఆత్మీయ సమావేశం దోహదపడుతుందని స్కూల్ హెచ్ఎండి శ్రీధర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసే తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో భాగంగా శనివారం మండలంలోని కటవరం గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం ఆద్యాంతం ఆహ్లాదంగా కొనసాగింది. స్కూలు హెచ్ఎం శ్రీధర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు స్కూలు ప్రాంగణంలోని తరగతి గదుల్లో ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రగతి గురించి, వారి జీవన శైలి గురించి తల్లిదండ్రులకు వివరించారు. ఈ సందర్భంగా స్కూలు ప్రాంగణాన్ని మామిడి తోరణాలతో అలంకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బండి కళ్ళప్రసాద్, ఉప సర్పంచ్ మంచాల శ్రీనివాసరావు, కె సౌజన్య, నిర్మల, ఏడుకొండలు, కూచిపూడి జాన్ బాబు పాల్గొనగా మహిళలకు రంగవల్లుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. మీరు అమెజాన్ ఆర్డర్ చేసినా, ఫ్లిప్కార్ట్ ఆర్డర్ చేసినా, ఏం చేసినా మీకు ఒక లింక్ అనేది వస్తుంది. దీన్ని క్లిక్ చేయండి, మీకు ఒక 5 లక్షల క్యాష్ ప్రైజ్ వస్తుందని చెప్పి ఏదో ఒకటి. ఓకేనా? నిజంగా 5 lakhs వచ్చింది కదండి, మనం దాన్ని క్లిక్ చేసామంటే మన ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మొత్తం మన చేతిలోకి వెళ్ళిపోతాయి. వన్స్ ఒకసారి మన అకౌంట్ లో నుంచి డబ్బు వెళ్ళిపోయిన తర్వాత మనం ఎన్ని కంప్లైంట్స్ చేసినా కానీ అది మళ్ళీ మనకి తిరిగి రీఫండ్ అవ్వడం చాలా కష్టం. ఇంకొకటి పేరెంట్స్ మీటింగ్ జరిగినప్పుడు పేరెంట్స్ మా పిల్లలు ఎలా చదువుతున్నారని కాకుండా మా పిల్లలు స్కూల్లో ఎలా బిహేవ్ చేస్తున్నారని ఒకసారి అడగండి టీచర్స్ ని. స్వామియే శరణమయ్యప్ప అంటూ దుగ్గిరాల గ్రామం మారుమ్రోగింది. శనివారం సుబ్రహ్మణ్య షష్ఠి పురస్కరించుకుని గ్రామంలో ఉన్న శ్రీ మణికంఠ అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. తొలుత రైలుపేటలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం నుంచి కనక తప్పెట్ల నడుమ అయ్యప్ప భవానీ మాలదారుల ఊరేగింపుగా వైభవంగా మొదలైంది. రైలుపేట, యాదవ బజార్, శివాలయం సెంటర్, జెండా చెట్టు మీదుగా అయ్యప్ప ఆలయానికి శోభయాత్రగా చేరుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అగ్నిగుండంపై నడిచి దేవతామూర్తులను దర్శించుకున్నారు. అనంతరం గణపతి, సుబ్రహ్మణ్యం, అయ్యప్ప స్వాములకు పంచామృత అభిషేక పూజలు ప్రాధాన్యతను చాటాయి. గ్రామంలో మహిళలు, భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం పండుగ వాతావరణంలో వేలాది మంది భక్తులకు అన్న సంతర్పణ చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పట్టణంలో ట్రాఫిక్ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. భక్తులను అలరించిన శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి శాంతి కళ్యాణం. ప్రభుత్వ పాఠశాలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాలకు విశేష స్పందన. ఇలాంటి హెచ్సిబి న్యూస్. నమస్తే.